కాశీలో అభిషేకం చేస్తాం, కనకదుర్గ పూజ చేస్తాం, ప్రసాదం మాత్రం దోచుకు తింటాం. ఇది వాళ్ళ సిద్ధాంతం, ఇది వాళ్ళ సిద్ధాంతం. అన్ని పూజలు చేస్తాం, అన్ని అర్చనలు చేస్తాం, దేవాలయాలు విపరీతంగా కడతాం, అభిషేకాలు చేస్తాం, ఓ పుల్లి దండాలు పెడతాం, పొర్లి దండాలు పెడతాం, అన్ని ఉపయోగాలు చేస్తాం. పక్కవాడిని దోచుకోవడం మా ఈ వ్యాపారం చేసేవాడినైనా గమనించండి ఎలా ధరలు పెంచేశారో విపరీతంగా. సామాన్యుడు బతకగలిగే పరిస్థితులు. దీనికి మందు వెయ్యాలంటే పెద్దవాళ్ళకి నేను వెయ్యలేను కాబట్టి, నా పిల్లల వయస్సు వాడు ఇంకా వాళ్ళకంటే కూడా ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి ఈ యువతరానికి చెబితే ఏమైనా ఉపయోగం ఉంటుందన్న ఒకే ఒక లక్ష్యంతో వచ్చాను నేను. మీరు అర్థం చేసుకుంటే అంతే చాలు, ఇంకేమక్కల. వీళ్ళకి చెబితే ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళ మనసులో ఒక్క మాట గట్టిగా నాటుకున్నా వెంటనే ఆచరణలో పెడతారు. నాకు విద్యార్థుల మీద నమ్మకం ఉంది. వారి సహృదయానికి నమస్కారం. ఆచరణలో పెట్టాలి.